గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెస్టేజ్ యాప్లో మనము ఆన్లైన్లో ఏ విధంగా షాపింగ్ చేయాలనేది నేను చూపిస్తాను. చిన్న ఉదాహరణ. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మెరూన్ కలర్లో వెస్టేజ్ యాప్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ ఇస్తే యాప్ ఓపెన్ అయిపోతుంది. మనకు యాప్ ఓపెన్ అయితే ఇట్లా పైనకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కనిపిస్తున్నాయి. లేదంటే ఇట్లా షాపింగ్ అని ఉంది కదా, షాపింగ్ క్లిక్ చేయాలి. క్లిక్ ఇచ్చి దీంట్లో ఏమేమి కంపెనీస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. లేదంటే మనం ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్లో క్లిక్ చేయాలి. ఇట్లా అన్నీ కనిపిస్తాయి దీంట్లో. లేదు మనకు ఇవి కాకుండా ఇంకా వేరేది కావాలి అనుకున్నాం, రైస్ బ్రాన్ ఆయిల్ అనుకున్నాం. సపోజ్ రైస్ బ్రాన్ కొట్టగానే ఇక్కడ వచ్చేస్తుంది రైస్ బ్రాన్ ఆయిల్ అని వచ్చేసింది చూడండి. ఇక్కడ మనకు ఒకటా రెండా, రెండు అంటే ప్లస్ మీద క్లిక్ చేయాలి, రెండు వస్తుంది. ఒకటి అంటే ఒకటి. దీనికి ఎంత ఉందంటే 540 రూపీస్ ఉంది. 9 పీవీస్ వస్తాయి. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి. ప్రోడక్ట్ యాడెడ్ టు కార్ట్ సక్సెస్ఫుల్, యాడ్ కార్ట్ అని కొట్టాలి ఇక్కడ మనం. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ సెర్చ్లో ఇంకా వేరేది ఏదైనా, సపోజ్ నేను జెటా ప్రీమియం టీ తీసుకోవాలనుకున్నా, దీనిపైన క్లిక్ ఇచ్చినాం, యాడ్ కార్ట్ కొట్టాలి. ఇలా సక్సెస్ఫుల్ అయింది. నేను ఈ రెండే చూపిస్తున్నాను, మిగతా అన్నీ కూడా తీసుకోవచ్చు. కింద ఇక్కడ మై కార్ట్ అనేది కదా, మై కార్ట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో వచ్చినాయి. రైస్ బ్రాన్ ఆయిల్ 2 అనుకున్నాను, నేను ఒకటి చేస్తున్నా. ఇట్లా మనం సెలెక్ట్ చేసిన మొత్తం దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట, మై కార్ట్లోనికి. కింద చెక్అవుట్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన చెక్అవుట్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మా, ఇక్కడ అడ్రస్ చూడండి, అడ్రస్ చూపిస్తుంది. అడ్రస్ కన్ఫర్మా కాదా అని. ఈ అడ్రస్ మనదేనా కాదా, ఏమన్నా మిస్టేక్ లేదా చూసుకొని కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. దీనికి ఎంత అమౌంట్ అవుతుందంటే డీపీ 2 ఐటమ్స్ ఉన్నాయి, 790 రూపీస్ అవుతుంది. టోటల్ పీవీ 17.33 అనమాట. ఇక్కడ ఇది చూసుకోవాలి. కింద కూడా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ అమౌంట్, ఇది అమౌంట్. ఇక్కడనేమో పీవీస్, ఇన్ని పీవీస్ వచ్చినాయి. ఇక్కడ కింద ఇది ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ క్లిక్ చేయాలి.